హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సొల్యూషన్స్లో ఐపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఆ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం, ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఆ 3 ప్రాబ్లమ్స్లో మనకి ఫస్ట్ వన్ అనమాట ఇది. ఓకే, క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ కంటైనింగ్ 46 grams ఆఫ్ ఇథనాల్ అండ్ 54 grams ఆఫ్ వాటర్. ఓకే, ఇలా మనకి 3 క్వశ్చన్స్ 3 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఎనీ వన్ మనకి రావచ్చు, అంటే 4 మార్క్స్ వచ్చినమాట. ఇది యాక్చువల్గా ఈ 3 ప్రాబ్లమ్స్ చూసుకుంటే మీకు 4 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే, ఒకసారి చూడండి. ఇది 46 grams ఆఫ్ ఇథనాల్ అన్నాడు. ఫస్ట్ ఇథనాల్ మోలార్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, మోలార్ మాస్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సమ్ ఆఫ్ దేర్ మాలిక్యులర్ అటామిక్ వెయిట్స్. ఓకే, అటామిక్ వెయిట్ కార్బన్కి ఎంత, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఈచ్ కార్బన్కి 12. ఓకే, 24. ప్లస్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈచ్ హైడ్రోజన్ 1 అలాంగ్ విత్ ఆక్సిజన్ ఒకటి ఉంది. ఈచ్ ఆక్సిజన్ 16 అండ్ అగైన్ 1 more హైడ్రోజన్ ఇస్ దే. ఓకే, టోటల్ ఎంత వస్తుంది? 46 వస్తుంది. అది ఇథనాల్ మోలార్ మాస్. ఓకే, దీని పక్కన పెట్టండి. నెక్స్ట్ వాటర్కి మోలార్ మాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఉంది. 2 into 1 2 ప్లస్ 16 టోటల్ ఎంత? 18. ఓకే, ఇది కూడా పక్కన పెట్టండి ఒకసారి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథనాల్ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథనాల్ కావాలంటే గివెన్ వెయిట్ ఎంత? గివెన్ వెయిట్ ఈస్ 46 grams ఇచ్చాడు వాడు. ఓకే, డివైడెడ్ బై ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 46 వచ్చింది. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ 1 ఇక్కడ. ఓకే, ఇయర్ వాటర్ ఎంత తీసుకున్నాడు? 54 grams తీసుకున్నాడు. ఓకే, అది గివెన్ వెయిట్. అండ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాము? దట్ ఈస్ 18. కాబట్టి ఎన్ని మోల్స్ వచ్చింది? 3 మోల్స్ వచ్చింది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని? 4 మోల్స్. ఇప్పుడు నాకు మోల్ ఫ్రాక్షన్ కావాలంటే, ఓకే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథనాల్ కావాలంటే ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథనాల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథనాల్ ఎన్ని? 1 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 4. అంటే సింపుల్గా 1/4, దట్ ఈస్ నథింగ్ బట్ 0.25. ఓకే, ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ కావాలంటే మనకి ఇది చూడండి ఒకసారి. ఇది ఏం చేస్తారంటే సింపుల్గా వాటర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? వాటర్ నెంబర్ ఆఫ్ మోల్స్ 3. ఓకే, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 4, అంటే 0.75. ఇది ఎలా అన్నా చేయొచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఏమొస్తుందంటే సపోజ్ మనకి 1 minus 0.384 ఎంతో సంథింగ్ వచ్చింది అనుకో. ఓకే, మీరు ఇది ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో ఏమవుతుందంటే, ఓకే, రిమైనింగ్ వాల్యూ మనకి ఎక్స్ బై సంథింగ్ వై. ఇది మనకి ఏంటంటే సమ్టైమ్స్ సింపుల్ వాల్యూ రాదు. ఓకే, కొంచెం ఫ్రాక్షన్స్లో వస్తుంది. అప్పుడు మన క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్, ఓకే, ఏ అండ్ బి ఈజ్ ఆల్వేస్ 1. అంటే ఒకటి తెలిసింది అనుకో నాకు, సపోజ్ ఇది ఎంత తెలిసింది? 0.25 అని తెలిసింది. ఎక్స్బి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఎక్స్బికి మనం నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ వేసుకొని క్యాలిక్యులేషన్ చేసే కంటే 1 minus 0.25 చేశారనుకోండి, సింపుల్గా 0.75 వస్తుంది. ఓకే, ఇలానే చేయొచ్చు, అలానే చేయొచ్చు. ఎలా చేసినా ఒకటే, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎనీవే, ఇది సొల్యూషన్స్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇంకా 2 more ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.